అసలే రేవంత్ రెడ్డి గురించి మీ అందరికి ఒక విషయం చెప్తా. ఫస్ట్ మేము ఉస్మానియా యూనివర్సిటీలు అందరికీ తెలుసు. మార్పు కోసం విద్యార్థుల రాజకీయ పార్టీ అని ఇట్లా వాల్ పెయింటింగ్లు వేయించినాం. ఇప్పుడు ఆ పదం తిత్తే మమ్మల్ని కూడా కొట్టేటట్టున్నారు కానీ అది కాపీ చేసాడు. తర్వాత ఈ న్యూస్ పేపర్ల ఫ్రంట్ పేజ్కు 2,60,000 ఉద్యోగాలు అని చెప్పి ఏ శాఖలు ఎన్ని ఉద్యోగాలు లేవని చెప్పి మేము విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున ఒక పేపర్ మొత్తం కొట్టించి మొత్తం పంచిపెట్టినాం. అశోక్ నగర్లో, ఉస్మానియా యూనివర్సిటీలో, ప్రతి యూనివర్సిటీలో పంచిపెట్టినాం, హైదరాబాద్ అంతా. దాన్ని తీసుకొని 2,00,000 ఉద్యోగాలు అని చెప్పి ఆయన 2023 ఎలక్షన్ల మేనిఫెస్టోలో పెట్టిండు. అది కాపీ అయిపోయింది. ఇప్పుడు ఈ విద్యా వైద్యం మీద మేము పోరాటం చేస్తా అంటే మొన్న బ్రోకర్ గారితో పార్టీ పెట్టిపించిండు. మళ్ళీ ఈ డెమో స్కూలే ఆయన ₹1 తీయలే, పండుగ పూట పేపర్లో ఇంత పెద్ద అక్షరాలతోటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ అన్నట్టే ఎంచుకున్నాడు. చేసేది తక్కువ, చెప్పుకునేదేవో పెద్ద కొండంత చెప్పుకుంటాడు.